మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువై ఉంది. సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలంబగు మనోసుఖాలు మణిద్వీపానికి మహానిధులు. లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు. పారిజాత వన సౌగంధాలు సురాధినాధుల సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యం. పద్మరాగములు సువర్ణమణులు 10 ఆమడల పొడవున గలవు మధుర మధుర మగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు. 64 కళామ తల్లులు వరాలను సగే 16 శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు. అష్టసిద్ధులు నవనవనిధులు అష్టదిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు. కోటి సూర్యుల ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు. కంచు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడమడల రత్నరాసులు మణిద్వీపానికి మహానిధులు. పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు. ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు వైఢూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు. సప్తకోటి ఘనమంత్ర విద్యలు సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యం. మిలమిలలాడే ముత్యపురాసులు తళతళలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు. కుబేర ఇంద్ర వరుణ దేవులు శుభాలనొసగే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు.
భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు. కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిల మహాగ్రహాలు 6 ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు. మంత్రిని దండిని శక్తి సేనలు కాళికరాళి సేనాపతులు 32 మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు. సువర్ణ రజిత సుందరగిరులు అనంతదేవి పరిచారికలు గోమేధిక మణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు. సప్త సముద్రములనంత నిధులు యక్ష కిన్నెర కింపురుషాదులు నానా జగములు నదీ నదములు మణిద్వీపానికి మహానిధులు. మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు సృష్టి స్థితి లయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు. కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు 16 రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు. దివ్య ఫలములు దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు. శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మణి నిర్మిత మగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు. పంచభూతములు యజమాన్యాలు ప్రవాళసాలం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు. చింతామణులు నవరత్నాలు నూరామడల వజ్రపురాసులు వసంతవనములు గరుడ పచ్చలు మణిద్వీపానికి మహానిధులు. దుఃఖము తెలియని దేవీ సేనలు నటనాట్యాలు సంగీతాలు ధనకనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు. 14 లోకాలన్నిటిపైన సర్వలోకమనులోకము గలదు సర్వలోకమే ఈ మణిద్వీపము సర్వేశ్వరికది శాశ్వత స్థానము. చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో. మణిగణ ఖచిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో. పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది. నూతన గృహములు కట్టిన వారు మణిద్వీప వర్ణన 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూగేరు.
శివకవితేశ్వరి శ్రీచక్రేశ్వరి మణిద్వీపవర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చునునంట కోటి శుభాలను సమకూర్చుటకై. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం, దేవదేవుల నివాసము అది ఏ కైవల్యం, అది ఏ కైవల్యం. శ్రీ గురుభ్యో నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే 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 నమః. వేదవ్యాస భగవానుల వారు మనకు అనుగ్రహించినటువంటి శ్రీమద్దేవి భాగవతంలో ద్వాదశ స్కంధంలో మణిద్వీప వర్ణన చాలా విశేషమైనది. ఈ 12వ స్కంధంలో 10, 11, 12 అధ్యాయాల్లో మణిద్వీప వర్ణనను అద్భుతంగా మనకు అనుగ్రహించారు వేదవ్యాసుల వారు. ఇంకొక విశేషం ఏంటంటే వేదవ్యాసుల వారు మనకు అనుగ్రహించినటువంటి 18 పురాణాల్లో బ్రహ్మాండ పురాణం చాలా విశేషమైనది. అందులో అగస్త్యుల వారికి హయగ్రీవ స్వామివారు ఉపదేశించినటువంటి లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్నటువంటి విశేషమైన వర్ణన చాలా భాగం మనకు మణిద్వీప వర్ణనలో కనిపిస్తుంది. ఒకసారి మనం శ్లోకాలు ఎలా చదవాలి, ఎక్కడెక్కడ విభజించాలి, అర్థవంతంగా చదివే క్రమాన్ని పాటిస్తూ పారాయణ చేద్దాం. అథ దశమోధ్యాయః మణిద్వీప వర్ణనం. వ్యాస ఉవాచ బ్రహ్మలోకాదూర్ధ్వభాగే సర్వలోకోऽస్తి యశ్రుతః మణిద్వీపస్య ఏవాస్తి యత్ర దేవీ విరాజతే సర్వస్మాదధికో యస్మాత్ సర్వలోకస్తతస్మృతః పురా పరాంబయైవాయం కల్పితో మనసేచ్ఛయా సర్వాదౌ నిజవాసార్థం ప్రకృత్యా మూలభూతయా కైలాసాదధికో లోకో వైకుంఠాదపి చోత్తమః గోలోకాదపి సర్వస్మాత్ సర్వలోకోధిగస్మృతః నైతత్సమం త్రిలోక్యాం తు సుందరం విద్యతే క్వచిత్ ఛత్రీభూతం త్రిజగతో భవసంతాపనాశకం ఛాయాభూతం తదేవాస్తి బ్రహ్మాండానాం తు సత్తమ బహుయోజన విస్తీర్ణో గంభీరస్తావదేవ హి మణిద్వీపస్య పరితో వర్తతే తు సుధోదధిః మరుత్సంఘటనోత్కీర్ణ తరంగశతసంకులః రత్నాచ్ఛవాలుకాయుక్తో ఝషశంఖసమాకులః రత్నాచ్ఛవాలుకాయుక్తో ఝషశంఖసమాకులః వీచిసంఘర్ష సంజాత లహరీకణశీతలః. ఇదంతా ఒకటే పదం. వీచిసంఘర్ష సంజాత లహరీకణశీతలః నానాధ్వజ సమాయుక్త నానాపోతకతాగతైః విరాజమానః పరితః తీరరత్నద్రుమో మహాన్ తదుత్తరమయోధాతు నిర్మితో గగనే తతః సప్తయోజన విస్తీర్ణః ప్రాకారో వర్తతే మహాన్ నానాశస్త్రప్రహరణాః నానాయుద్ధవిశారదాః రక్షకానేవ సంత్యత్ర మోదమానాः సమంతతః చతుర్ద్వారసమాయుక్తో ద్వారపార్షదాన్వితः నానాగణైః పరివృతో దేవీ భక్తియుతైర్నృప దర్శనార్థం సమాయాంతి ఏ దేవా జగదీశితుః తేషాం గణావ సంత్యత్ర వాహనాని చ తత్ర హి విమానశత సంఘర్ష ఘంటాస్వనసమాకులః హయఘేషాఘురాఘాత బధిరీకృత దిగ్ముఖः గణైః కిలకిలారావైః వేత్రహస్తైశ్చ తాడితాः సేవకాదేవ సంఘానాం భ్రాజంతే తత్ర భూమిప
तस्मिन् कोलाहले राजन् न शब्दः केनचित् क्वचित् कस्यचित् श्रूयतेत्यन्तं नानाध्वनिसमाकुले पदे पदे मिष्टवारि परिपूर्णसरांसु च वाटिका विविधा राजन् रत्नद्रुमविराजिताः तदुत्तरं महासारधातुनिर्मितमण्डलः सालोपरो महानस्ति गगनस्पर्शि यच्छरः तेजसा स्यात् शतगुणः पौर्वसारादयम्परः गोपुरद्वारसहितो बहुवृक्षसमन्वितः या वृक्षजातयः सन्ति सर्वास्तास्तत्र सन्ति च निरन्तरं पुष्पयुताः सदा फलसमन्विताः नवपल्लवसंयुक्ताः परसौरभसङ्कुलाः पनसावकुलालोध्राः कर्णिकाराश्च शिंशुपाः देवदारुकाञ्चनाराः आम्राश्चैव सुमेरवः लिकुचाहिङ्गुडाश्चैलाः लवङ्गाः कट्फलास्तथा पाटलामुचकुन्दाश्च फलिन्योजघनेफलाः तारास्तमारास्साराश्च कङ्कोरानागभद्रकाः पुन्नागाः पेलवस्साल्वका वै कर्पूरशाखिनः अश्वकर्णाः हस्तिकर्णास्तालपर्णाश्च दाडिमाः गणिकाबन्धुजीवाश्च जम्बीराश्च कुरण्डकाः चाम्पेयबन्धुजीवाश्च तथा वै कनकद्रुमाः कालागुरुद्रुमाश्चैव तथा चन्दनपादपाः खर्जूरयूथिकास्तालपर्ण्यश्चैव तथेक्षपः क्षीरवृक्षाश्च खदिराः चिञ्चाभल्लातकास्तथा रुचकाः कुटजावृक्षाः बिल्ववृक्षास्तथैव च तुलसीनां वनान्येवं मल्लिकानां तथैव च इत्यादितरुजातीनां वनान्युपवनानि च नानावापीशतैर्युक्तान्येवं सन्तिथराधिपा कोकिलारावसंयुक्ताः गुञ्जद्भ्रमरभूषिताः निर्यासस्राविणः सर्वे स्निग्धच्छायास्तरोत्तमाः नाना ऋतुभाः वृक्षाः नानापक्षिसमाकुलाः नानारसस्राविणीभिः नदीभिरतिशोभिताः पारावतशुकव्रातसारिकापक्षमारुतैः हंसपक्षसमुद्भूतवातव्रातैश्च लद्रुमं सुगन्धग्राहि पवनपूरितं तद्वनोत्तमं सहितं हरिणीयूथैः धावमानैरितस्ततः नृत्यद्बर्हिकदम्बस्य केकारावैः सुखप्रदैः नादितं तद्वनं दिव्यं मधुस्राविसमन्ततः कांशसालादुत्तरे तु ताम्रसारः प्रकीर्तितः चतुरस्रसमाकारः उन्नत्या सप्तयोजनः द्वयोस्तु सालयोर्मध्ये सम्प्रोक्ता कल्पवाटिका येषां तरूणां पुष्पाणि काञ्चनाभानि भूमिप पत्राणि काञ्चनाभानि रत्नबीजफलानि च दशयोजनगन्धो हि प्रसर्पति समन्ततः तद्वनं रक्षितं राजन् वसन्तेनर्तुनानिशं पुष्पसिंहासनासीनः पुष्पच्छत्रविराजितः पुष्पभूषाभूषितश्च पुष्पासवविघूर्णितः मधुश्रीर्माधवश्रीश्च द्वे भार्ये तस्य सम्मते क्रीडतस्मेरवदने सुमस्तबककन्दुकैः अतीवरम्यं विपिनं मधुस्राविसमन्ततः दशयोजनपर्यन्तं कुसुमामोदवायुना पूरितं दिव्यगन्धर्वैः साङ्गनैर्गानलोलुपैः शोभितं तद्वनं दिव्यं मत्तकोकिलनादितं वसन्तलक्ष्मीसंयुक्तं कामिकामप्रवर्धनं ताम्रसालादुत्तरत्र शेषसारः प्रकीर्तितः समुच्छ्राय स्मृतोऽप्यस्य सप्तयोजनसङ्ख्यया सन्तानवाटिका मध्ये सारयोस्तु द्वयो नृप दशयोजनगन्धस्तु प्रसूनानां समन्ततः हिरण्याभानि कुसुमान्युत्फुल्लानि निरन्तरम् अमृतद्रवसंयुक्तफलानि मधुराणि च ग्रीष्मर्तुर्नायकस्तस्याः वाटिकाया नृपोत्तमा शुकश्रीश्च शुचिश्रीश्च द्वे भार्ये तस्य सम्मते सन्तापत्रस्तलोकास्तु वृक्षमूलेषु संस्थिताः नानासिद्धैः परिवृतः नानादेवैः समन्वितः विलासिनीनां वृन्दैस्तु चन्दनद्रवपङ्किलैः पुष्पमालाभूषितैस्तु तालवृन्तकराम्बुजैः प्राकारशोभितो राजन् शीतलाम्बुनिशेविभिः शीससालादुत्तरत्राप्यारकूटमयेशुभः प्राकारो वर्तते राजन् मुनियोजनदैर्घ्यवान् हरिचन्दनवृक्षाणां वाटीमध्येतयो स्मृता सालयोरधिनाथस्तु वर्षर्तुर्मेघवाहनः विद्युत्पिङ्गळनेत्रश्च जीमूतकवचस्मृतः वज्रनिर्घोषमुखरः चेन्द्रधन्वासमन्ततः सहस्रशो वारिधाराः मुञ्चन्नास्ते गणावृतः नभश्रीश्च नभस्य श्रीः स्वरस्यारस्य मारिणी अम्बादुरानिरत्निश्च अभ्रमन्ती मेघयन्तिका अम्बादुरानिरत्निश्च भ्रमन्ती मेघयन्तिका वर्षयन्ती चिमुणिका वारिधारा च सम्मताः वर्षर्तोर्द्वादश प्रोक्ताः शक्तयो मतविह्वलाः नवपल्लववृक्षाश्च नवीनलतिगान्विताः हरितानि तृणान्येव वेष्टितायैर्धराखिला नदीनदप्रवाहाश्च प्रवहन्ति च वेगतः
सरांसि खलु शाम्भूनि रागचित्तसमानि च वसन्ति देवाः सिद्धाश्च ये देवी कर्मकारिणः पापी गोपतटाकाश्च यैर्देव्यर्थं समर्पिताः ते गणानि वसन्त्यत्र सविलासाश्च शाङ्गनाः आरकोटमयादग्रे सप्तयोजनदैर्घ्यवान् पञ्चलोहात्मकः सालः मध्ये मन्दारवाटिका नानापुष्पलताकीर्णा नानापल्लवशोभिता अधिष्ठाता अत्र सम्प्रोक्तः शरदृतुरनामयः इषुलक्ष्मीरुर्जलक्ष्मीः द्वे भार्ये तस्य सम्मते नानासिद्धा वसन्त्यत्र साङ्गनाः सपरिच्छदाः पञ्चलोहमयादग्रे सप्तयोजनदैर्घ्यवान् दीप्यमानो महाशृङ्गैः वर्तते रौप्यसालकः पारिजाताटवी मध्ये प्रसूनस्तवगान्वितः दशयोजनग्रन्थीनि कुसुमानि समन्ततः मोदयन्ति गणान् सर्वान् ये देवी कर्मकारिणः तत्राधिनाथः सम्प्रोक्तः हेमन्तर्तुर्महोज्वरः सगणसायुधः सर्वान् रागिणो रञ्जयन् नृप सहस्रीश्च सहस्रश्रीः द्वे भार्ये तस्य सम्मते वसन्ति तत्र सिद्धाश्च ये देवी व्रतकारिणः रौप्यसालमयादग्रे सप्तयोजनदैर्घ्यवान् सौवर्णसालः सम्प्रोक्तः तप्तहाटककल्पितः मध्ये कदम्बवाटी तु पुष्पपल्लवशोभिताः कदम्बमधुराधाराः प्रवर्तन्ते सहस्रशः याभिर्निपीतपीताभिः विजानन्दोऽनुभूयते तत्राधिनाथः सम्प्रोक्तः शैशिरर्तुर्महोदयः तपस्रीश्च तपस्यश्रीः द्वे भार्ये तस्य सम्मते मोदमानसहेताभ्यां वर्तते शिशिराकृतिः नानाविलाससंयुक्तः नानागणसमावृतः निवसन्ति महासिद्धाः ये देवी दानकारिणः नानाभोगसमुत्पन्नमहानन्दसमन्विताः साङ्गनाः परिवारैस्तु शङ्खशः परिवारिताः स्वर्णसालमयादग्रे मुनियोजनदैर्घ्यवान् पुष्परागमयस्सालः कुङ्कुमारुणविग्रहः पुष्परागमयी भूमिः वनान्युपवनानि च रत्नवृक्षालवालाश्च पुष्परागमया स्मृताः प्राकारो यस्य रत्नस्य तद्रत्नरचिता द्रुमाः वनभुः पक्षिणश्चैव रत्नवर्णजनानि च मण्डपस्तम्भाः सरांसि कमलानि च प्राकारे तत्र यद्यस्मात् तत्सर्वं तत्समं भवेत् परिभाषेयमुद्दिष्टा रत्नसालादिषु प्रभो तेजसा स्याल्लक्षगुणः पर्वसालात् परो नृप दिक्पालानि वसन्त्यत्र प्रतिब्रह्माण्डवर्तिनां दिक्पालानां समष्ट्यात्मरूपा स्फूर्जद्वरायुधाः पूर्वाशायां समुत्तुङ्गशृङ्गा पौरमरावती नानोपवनसंयुक्ता महेन्द्रस्तत्र राजते स्वर्गशोभा च या स्वर्गे यावती स्यात् ततोऽधिका समष्टि च तनेत्रस्य सहस्रगुणतस्मृताः ऐरावतसमारूढः वज्रहस्तः प्रतापवान् देवसेना परिवृतः राजतेऽत्र शतक्रतुः देवाङ्गनागणयुताः शची तत्र विराजते वह्निकोणे वह्निपुरी वह्निश्च सदृशी नृप स्वाहा स्वधा समायुक्तः वह्निस्तत्र विराजते निजवाहनभूषाक्षः निजदेवगणैर्वृतः याम्याशायां यमपुरी तत्र दण्डधरो महान् स्वभटैर्वेष्टितो राजन् चित्रगुप्तपुरोगमैः निजशक्तियुतो भास्वत् तनयोस्तु यमो महान् नैऋत्यां दिशि राक्षस्यां राक्षसैः परिवारितः खड्गधारी स्फुरन्नास्ते निर्वृतिर्निजशक्तियुक् वारुण्यां वरुणो राजा पाशुधारी प्रतापवान् महाजषसमारूढः वारुणी मधुविह्वलः निजशक्तिसमायुक्तः निजयादो गणान्वितः समास्ते वारुणे लोके वरुणानीरताकुलः वायुकोणे वायुलोकः वायुस्तत्राधितिष्ठति वायुसाधनसंसिद्धयोगिभिः परिवारितः ध्वजहस्तो विशालाक्षः मृगवाहनसंस्थितः मरुद्गणैः परिवृतः निजशक्तिसमन्वितः उत्तरस्यां दिशि महान् यक्षलोकोऽस्ति भूमिप उत्तरस्यां दिशि महान् यक्षलोकोऽस्ति भूमिप यक्षाधिराजस्तत्रास्ते वृद्धिरुध्यादिशक्तिभिः नवभिर्निधिभिर्युक्तः तुन्दिलोधननायकः मणिभद्रः पूर्णभद्रः मणिमान् मणिकन्धरः मणिभूषो मणिस्रग्वी मणिगार्मुकधारकः इत्यादियक्षसेनानी सहितो निजशक्तियुक् ईशानकोणे सम्प्रोक्तो रुद्रलोको महत्तरः अनर्घ्यरत्नखचितो यत्र रुद्रोऽधिदैवतं मन्युमान्दीप्तनयनो बद्धपृष्ठमहोषुभिः स्फूर्जद्धनुर्वामहस्तोऽधिज्यधन्वभिरावृतः स्फूर्जद्धनुर्वामहस्तोऽधिज्यधन्वभिरावृतः स्वसमानैरसङ्ख्यातरुद्रैः शोलवरायुधैः विकृतास्यैः कराडास्यैः वमद्वह्निभिराश्यतः दशहस्तैः शतकरैः सहस्रभुजसंयुतैः दशपादैर्दशग्रीवैः त्रिनेत्रैरुग्रमूर्तिभिः अन्तरिक्षचराये च ये च भूमिचरा स्मृताः रुद्राध्याये स्मृता रुद्राः
तैर्सर्वैश्च समावृतः रुद्राणीकोटिसहितः भद्रकाल्यादिमातृभिः नानाशक्तिसमाविष्टडामर्यादिगणावृतः वीरभद्रादिसहितः रुद्रो राजन्विराजते मुण्डमालाधरो नागवलयो नागगन्धरः व्याघ्रचर्मपरिधानः गजचर्मोत्तरीयकः चिताभस्माङ्गलिप्ताङ्गः प्रमथादिगणावृतः निनदड्डमरुध्वानैः बधिरीकृतदिङ्मुखः अट्टहासास्फोटशब्दैः सन्त्रासितनभस्थलः भूतसङ्घसमाविष्टः भूतावासो महेश्वरः ईशानदिक्पतिः सोऽयं नाम्ना चैशान एव च इति श्रीदेवी भागवते महापुराणे अष्टादशसाहस्र्यां संहितायां 12 स्कन्धे 10मोऽध्यायः। अथ 11 पद्मरागादिमणिनिर्मितप्राकारवर्णनं। व्यास उवाच पुष्परागमयादग्रे कुङ्कुमारुणविग्रहः पद्मरागमयस्सालो मध्ये भूश्चैव तादृशी दशयोजनवान् दैर्घ्ये गोपुरद्वारसंयुतः तन्मणिस्तम्भसंयुक्ता मण्डपाशतशो नृप मध्ये भुवि समासीनाः चतुष्षष्टिमिताः कलाः नानायुधधरा वीराः रत्नभूषणभूषिताः प्रत्येकलोकस्तासां तु तत्तल्लोकस्य नायकाः समन्तात्पद्मरागस्य परिवार्यस्थिताः सदा स्वस्वलोकजनैर्जुष्टाः स्वस्ववाहनहेतुभिः तासां नामानि वक्ष्यामि शृणुत्वं जनमेजय पिङ्गळाक्षी विशालाक्षी समृद्धिर्वृद्धिरेव च श्रद्धा स्वाहा स्वधाभिक्षा माया संज्ञा वसुन्धरा त्रिलोकधात्री सावित्री गायत्री तरसेश्वरी सुरूपा बहुरूपा च स्कन्दमाताच्युतप्रिया विमला चामला तद्वत् अरुणी पुनरारुणी प्रकृतिर्विकृतिसृष्टिः स्थितिः संहृतिरेव च संध्या माता सती हंसी मर्दिका वज्रिका परा देवमाता भगवती देवकी कमलासना त्रिमुखी सप्तमुख्यन्या सुरासुरविमर्दिनी लम्बोष्ठी चर्ध्वकेशी च बहुशीर्षा वृकोदरी रथरेखाह्वया पश्चात् शिशिरेखा तथा परा गगनवेगा पवनवेगा चैव ततः परम् अग्रे भुवनपाला सा तत्पश्चान्मदनातुरा अनङ्गानङ्गमथना तथैव अनङ्गमेखला अनङ्गकुसुमा पश्चात् विश्वरूपासुरादिका क्षयं करी भवेच्छक्तिः अक्षोभ्या च ततः परं सत्यवादिन्यथ प्रोक्ता बहुरूपा शुचिव्रता उदराख्या च वागीशी चतुष्षष्टिमिता स्मृताः ज्वरजिह्वाननाः सर्वाः वमन्त्यो वह्निमुर्बणं जलं पिबाम सकलं संहरामो विभावसु पवनं स्तम्भयामोद्य भक्षयामखिलं जगत् इति वाचं संगिरन्ते क्रोधसंरक्तलोचनाः चापबाणधराः सर्वाः युद्धायैवोत्सुकाः सदा दंष्ट्राकटकटारावैः बधिरीकृतदिङ्मुखाः पिङ्गोर्ध्वकेशः सम्प्रोक्ताः चापबाणधराः सदा शताक्षौहिणिका सेनाप्येकैकस्याः प्रकीर्तिता एकैकशक्तेः सामर्थ्यं लक्षब्रह्माण्डनाशने शताक्षौहिणिका सेना तादृशी नृपसत्तमा किं न कुर्याज्जगत्यस्मिन् न शक्यं वक्तुमेव तत् सर्वापि युद्धसामग्री तस्मिन् साले स्थिता मुने रथानां गणना नास्ति हयानां करिणां तथा शस्त्राणां गणना तद्वत् गणानां गणना तथा पद्मरागमयादग्रे गोमेधन्मणिनिर्मितः दशयोजनदैर्घ्येण प्राकारो वर्तते महान् भास्वज्जपा प्रसूनाभः मध्यभूस्तस्य तादृशी गोमेधकल्पितान्येव तद्वासि सदनानि च पक्षिणस्तम्भवर्याश्च वृक्षावाप्यः सरांसि च गोमेधकल्पिता एव कुङ्कुमारुणविग्रहाः तन्मध्यस्था महादेव्यः 32 शक्तयः स्मृताः नानाशस्त्रप्रहरणाः गोमेधमणिभूषिताः प्रत्येकलोकवासिन्यः परिवार्यसमन्ततः गोमेधसाले सन्नद्धाः पिशाचवतना नृपा स्वर्लोकवासिभिर्नित्यं पूजिताश्चक्रबाहवः क्रोधरक्षेक्षणाभिन्धि भजच्छिन्धि दहेतु च वदन्ति सततं वाचं युद्धोत्सुकहृदन्तराः एकैकस्या महाशक्तेः दशाक्षौहिणिकामता सेना तत्राप्येकशक्तिः लक्षब्रह्माण्डनाशिनी तादृशीनां महासेना वर्णनीया कथं नृपा रथानां नैव गणना वाहनानां तथैव च सर्वयुद्धसमारम्भः तत्र देव्या विराजते तासां नामानि वक्ष्यामि पापनाशकराणि च विद्याह्रीपुष्टयः प्रज्ञा शिनीवालीकुहुस्तथा रुद्रावीर्या प्रभानन्दा पोषिणी वृद्धिदा शुभा कालरात्रिर्महारात्रिः भद्रकालिकावर्धिनी विकृतिर्दण्डिमुण्डिन्यौ सेन्दुखण्डाशिखण्डिनी निशुम्भशुम्भमथिनी महिषासुरमर्दिनी इंद्राणी चैव रुद्राणी शंकरार्थशरीरिणी नारी नारायणी चैव त्रिशूलिन्यपि पालिनी अंबिकाह्लादिनी पश्चात् इत्येवं शक्तये स्मृताः यद्येताः कुपिता देव्यः तथा ब्रह्माण्डनाशनम्
పరాజయో న చైతాసాం కదాచిత్ క్వచిదస్తి గోమేతకమయాదగ్రే సద్వజ్రమణి నిర్మితః దశయోజన తుంగోసౌ గోపురద్వార సంయుతః కపాటశృంఖలాబద్ధః నవవృక్షసముజ్వలः సారస్తన్మధ్య భూమ్యాపి సర్వం హీరమయం స్మృతం. గృహాణి వేధయో రథ్యాః మహామార్గాంగణాని చ వృక్షాలవాలతరవः సారంగా అపి తాదృశాः దీర్ఘిగాశ్రణయో వాప్యः తటాకాः కోపసంయుతాः తత్ర శ్రీభువనేశ్వర్యాः వసంతి పరిచారికాः ఏకైకాలక్షదాశీభిः సేవితామతగర్వితాः తాళవృంతసరాः కాశ్చిత్ చషకాఢ్యకరాంబుజాः కాశ్చిత్ తాంబూలపాత్రాణి ధారయంత్యోతిగర్వితాः కాశ్చిత్తు ఛత్రధారిణ్యः చామరాణాం విధారికాः నానావస్త్రధరాः కాశ్చిత్ పుష్పకరాంబుజాः నానాదర్శకరాः కాశ్చిత్ కుంకుమలేపనం ధారయంత్యः కజ్జలం చ సింధూరచషకం పరాः కాశ్చిత్ చిత్రకనిర్మాత్ర్యः పాదసంవాహనేరతాः కాశ్చిత్తు భూషాకారిణ్యः నానాభూషాధరాः పరాः పుష్పభూషణనిర్మాత్ర్యः పుష్పశృంగారకారికాः నానావిలాసచతురాः బహ్య ఏవం విధాः పరాः నిబద్ధపరిధానీయాः యువత్యः सकला अपि. దేవీ కృపాలేశవశాత్ తుच्छीकृतजगत्त्रयाः एतादुच्य स्मृता देव्यः शृङ्गारमदगर्विताः तासां नामानि वक्ष्यामि शृणु मे नृपसत्तमा. अनङ्गरूपा प्रथमाप्यनङ्गमतनापरा तृतीया तु ततः प्रोक्ता सुन्दरी मदनातुरा. ततो भवनवेगा स्यात् तथा भवनपालिका स्यात् सर्वशिशिरानङ्गवदनानङ्गमेखला. विद्युद्दामसमानाङ्ग्यः कोणत्काञ्चीगुणान्विताः रणन्मञ्जीरचरणाः बहिरन्तरितस्ततः धावमानास्तु शोभन्ते सर्वा विद्युल्लतोपमाः कुशलाः सर्वकार्येषु वेत्रहस्ताः समन्ततः अष्टदिक्षु तथैतासां प्राकारात् बहिरेव च सदनानि विराजन्ते नानावाहनहेतिभिः. वज्रसारादग्रभागे सालो वैडूर्यनिर्मितः दशयोजनतुङ्गोऽसौ गोपुरद्वारभूषितः. वैडूर्यभूमिः सर्वापि गृहाणि विविधानि च विध्यो रथ्या महामार्गाः सर्वे वैडूर्यनिर्मिताः. वापी गोपतटाकाश्च स्रवन्तीनां तटानि च वालुका चैव सर्वापि वैडूर्यमणिनिर्मिताः. तत्राष्टदिक्षु परितः ब्राह्म्यादीनां च मण्डलं निजैर्गणैः परिवृतं भ्राजते नृपसत्तमा. प्रतिब्रह्माण्डमातॄणां ताः समस्तय ईरिताः ब्राह्मी माहेश्वरी चैव कौमारी वैष्णवी तथा वाराही च तथेन्द्राणि चामुण्डाः सप्तमातरः. अष्टमी तु महालक्ष्मीः नाम्ना प्रोक्तास्तु मातरः. ब्रह्मरुद्रादिदेवानां समाकारास्तु ताः स्मृताः जगत्कल्याणकारिण्यः स्वस्वसेना समावृताः. तत्सालस्य चतुर्द्वार्षु वाहनानि महेशितुः सज्जानि नृपते सन्ति सालङ्काराणि नित्यशः. दन्तिनः कोटिशोवाहाः कोटिशशिबिकास्तथा हंसाः सिंहाश्च गरुडाः मयूरावृषभास्तथा तैर्युक्तास्यन्दनास्तद्वत् कोटिशो नृपनन्दन. पार्ष्णिग्राहसमायुक्ताः ध्वजैराकाशचुम्बिनः कोटिशस्तु विमानानि नानाचिह्नान्वितानि च नानावादित्रयुक्तानि महाध्वजयुतानि च. वैडूर्यमणिसारस्याप्यग्रे सालः परस्मृतः दशयोजनतुङ्गोऽसौ इन्द्रनीलाश्मनिर्मितः. तन्मध्यभूस्तथा वीथ्यः महामार्गा गृहाणि च वापीगोपतटाकाश्च सर्वे तन्मणिनिर्मिताः. तत्र पद्मं तु सम्प्रोक्तं बहुयोजनविस्तृतं षोडशारं दीप्यमानं सुदर्शनमिवापरं. तत्र षोडशशक्तीनां स्थानानि विविधानि च सर्वोपस्करयुक्तानि समृद्धानि वसन्ति. तासां नामानि वक्ष्यामि शृणु मे नृपसत्तमा. कराळी विकराळी च ततो मा च सरस्वती. श्रीदुर्घोषा तथा लक्ष्मीः श्रुतिश्चैव स्मृतिर्धृतिः श्रद्धा मेधा मदिः कान्तिः आर्या षोडशशक्तयः. नीलजीमूतसङ्काशाः करवालकराम्बुजाः समाः खेटकधारिण्यः युद्धोपक्रान्तमानसाः. सेनान्यस्य कलायेताः श्रीदेव्या जगदीशितुः प्रतिब्रह्माण्डसंस्थानां शक्तीनां नायिका स्मृताः. ब्रह्माण्डक्षोभकारिण्यः देवी शक्त्युपबृंहिताः नानारथसमारूढाः नानाशक्तिभिरन्विताः. एतत्पराक्रमं वक्तुं सहस्राक्ष्योऽपि न क्षमः. इन्द्रनीलमहासालात् अग्रे तु बहुविस्तृतः मुक्ताप्राकार उदितः दशयोजनदैर्घ्यवान् मध्यभूः प्रोक्ता तन्मध्येष्टदलाम्बुजं मुक्तामणिगणाकीर्णं विस्तृतं तु स केसरं. तत्र देवी समाकारा देव्या युधधराः सदा. संप्रोक्ता अष्टमन्त्रिण्यः जगद्वार्ता प्रबोधिकाः देवी समानभोगास्ताः इंगितज्ञास्तु पंडिताः कुशलाः सर्वकार्येषु स्वामिकार्यपरायणाः देव्यभिप्राये बोध्यस्ताः चतुरा अतिसुन्दराः
नानाशक्तिसमायुक्ताः प्रतिब्रह्माण्डवर्तिनां प्राणिनां तत्समाचारं ज्ञानशक्त्या वेदन्ति च तासां नामानि वक्ष्यामि मत्तशृणुरूपोत्तमा अनङ्गकुसुमा प्रोक्ताप्यनङ्गकुसुमातुरा अनङ्गमदना तद्वत् अनङ्गमदनातुरा भुवनपाला गगनवेग चैव ततः भुवनपाला गगनवेग चैव ततः परम् शशिरेखा च गगनरेखा चैव ततः परं पाशाङ्कुशवराभीतिसराः अरुणविग्रहाः विश्वसम्बन्धिनीं वार्तां बोधयन्ति प्रतिक्षणं मुक्तासारादग्रभागे महामारकतोपरः सालोत्तमः समुद्दिष्टः दशयोजनदैर्घ्यवान् नानासौभाग्यसंयुक्तः नानाभोगसमन्वितः मध्यभूस्तादृशी प्रोक्ता सदनानि तथैव च षट्कोणमत्र विस्तीर्णं कोटस्था देवता शृणु पूर्वकोणे चतुर्वक्त्रः गायत्री सहितो विधिः कुण्डिकाक्षगुणाभीतिदण्डायुधधरः परः तदायुधधरा देवी गायत्री परदेवता वेदाः सर्वे मूर्तिमन्तः शास्त्राणि विविधानि च स्मृतयश्च पुराणानि मूर्तिमन्तिव सन्ति ये ब्रह्मविग्रहाः सन्ति गायत्रीविग्रहाश्च ये व्याहृतीनां विग्रहाश्च ते नित्यं तत्र सन्ति रक्षः कोणे शङ्खचक्रगदाम्बुजकराम्बुजा सावित्री वर्तते तत्र महाविष्णुश्च तादृशः ये विष्णुविग्रहाः सन्ति मत्स्यकूर्मादयोऽखिलाः सावित्रीविग्रहा ये च ते सर्वे तत्र सन्ति वायुकोणे परस्वक्षमालाभयवरान्वितः महारुद्रो वर्तते तत्र सरस्वत्यपि तादृशी ये ये तु रुद्रभेदाः स्युः दक्षिणस्यादयो नृप गौरीभेदाश्च ये सर्वे ते तत्र निवसन्ति चतुष्षष्ट्यागमा ये चान्येऽप्यागमा स्मृताः ते सर्वे मूर्तिमन्तश्च तत्र वै निवसन्ति अग्निकोणे रत्नकुम्भं तथा मणिकरण्डकं दधानो निजहस्ताभ्यां कुबेरो धनदायकः नानावीथिसमायुक्तः महालक्ष्मीसमन्वितः देव्या निधिपतिस्त्वास्ते स्वगणैः परिवेशितः वारुणे तु महाकोणे मदनोरतिसंयुतः पाशाङ्कुशधनुर्बाणधरो नित्यं विराजिते शृङ्गारमूर्तिमन्तस्तु तत्र सन्निहिताः सदा ईशानकोणे विघ्नेशः नित्यं पुष्टिसमन्वितः पाशाङ्कुशधरो वीरो विघ्नहर्ता विराजते विभूतयो गणेशस्य यायाः सन्ति नृपोत्तमा तास्सर्वानेव सन्त्यत्र महैश्वर्यसमन्विताः प्रतिब्रह्माण्डसंस्थानां ब्रह्मादीनां समष्टयः एते ब्रह्मादयः प्रोक्ताः सेवन्ते जगदीश्वरीं महामारकतस्याग्रे शतयोजनदैर्घ्यवान् प्रवाळसालोच्यपरः कुङ्कुमारुणविग्रहः मध्यभूस्तादृशी प्रोक्ता सदनानि च पूर्ववत् तन्मध्ये पञ्चभूतानां स्वामिन्यः पञ्च सन्ति च उल्लेखागगनारक्ता चतुर्थी तु कराळिका महोच्छुष्मा पञ्चमी च पञ्चभूतसमप्रभाः पाशाङ्कुशवराभीतिधारिण्योमितभूषणाः देवी समानवेषाढ्याः नवयौवनगर्विताः प्रवाळसालादग्रे तु नवरत्नविनिर्मितः बहुयोजनविस्तीर्णः महासालोऽस्ति भूमिप तत्र चाम्नाय देवीनां सदनानि बहून्यपि नवरत्नमयान्येव तटाकाश्च सरांसि च श्रीदेव्या एव ताराः स्युः ते तत्र निवसन्ति महाविद्या महाभेदाः सन्ति तत्रैव भूमिप निजावरणदेवीभिः निजभूषणवाहनैः सर्वा देव्यो विराजन्ते कोटिसूर्यसमप्रभाः सप्तकोटिमहामन्त्रदेवताः सन्ति तत्र हि नवरत्नमयादग्रे चिन्तामणिगृहं महत् तत्रत्यं वस्तुमात्रं तु चिन्तामणिविनिर्मितं सूर्योद्गारोपलैस्तद्वत् चन्द्रोद्गारोपलैस्तथा विद्युत्प्रभोपलैस्तम्भाः कल्पितास्तु सहस्रशः येषां प्रभाविरन्तस्थं वस्तु किञ्चिन्न दृश्यते इति श्रीदेवी भागवते महापुराणे अष्टादशसाहस्र्यां संहितायां द्वादशस्कन्धे एकादशोऽध्यायः अथ द्वादशोऽध्यायः मणिद्वीपनिरूपणे भुवनेश्वरी माहात्म्यं व्यास उवाच तदेव देवी सदनं मध्यभागे विराजते सहस्रस्तम्भसंयुक्ताः चत्वारस्तेषु मण्डपाः शृङ्गारमण्डपश्चैकः मुक्तिमण्डप एव च ज्ञानमण्डपसंज्ञस्तु तृतीयः परिकीर्तितः एकान्तमण्डपश्चैव चतुर्थः परिकीर्तितः नानावितानसंयुक्ताः नानाधूपैस्तु धूपिताः कोटिसूर्यसमाः कान्त्या भ्राजन्ते मण्डपाः शुभाः तन्मण्डपानां परितः काश्मीरवनिकाः स्मृताः मल्लिकाकुन्दवनिकाः यत्र पुष्कलाः स्थिताः असङ्ख्याता मृगमदैः पूरितास्तत्स्रवा नृप महापद्माटवी तद्वत् रत्नसोपाननिर्मिता सुधारसेन सम्पूर्णा गुञ्जन्मत्तमधुव्रता हंसकारण्डवाकीर्णा गन्धपूरितदिक्तटा वनिकानां सुगन्धैस्तु मणिद्वीपं सुवासितं शृङ्गारमण्डपे देव्यः गायन्ति विविधैश्वरैः सभासदो देवपराः मध्ये श्रीजगदम्बिका
मुक्तिमण्डपमध्ये तु मोचयत्यनिशं शिव ज्ञानोपदेशं कुरुते तृतीये नृपमण्डपे चतुर्थमण्डपे चैव जगद्रक्षाविचिन्तनं मन्त्रिणी सहिता नित्यं करोति जगदम्बिका। चिन्तामणिगृहे राजन् शक्तितत्त्वात्मकैः परैः सोपानैर्दशभिर्युक्तः मञ्चकोऽप्यसि राजते ब्रह्मा विष्णुश्च रुद्रश्च ईश्वरश्च सदाशिवः एते मञ्चखुराः प्रोक्ताः फलकस्तु सदाशिवः तस्योपरि महादेवः भुवनेशो विराजते या देवी निजलीलार्थं द्विधा भूता बभूवः सृष्ट्यादौ तु स एवायं तदर्थाङ्गो महेश्वरः कन्दर्पदर्पनाशाद्यत् कोटिकन्दर्पसुन्दरः पंचवक्त्रस्तु नेत्रश्च मणिभूषणभूषितः हरिणाभीति परशून् वरं च निजबाहुभिः तथा न षोडशाब्दोऽसौ देवः सर्वेश्वरो महान् कोटिसूर्यप्रतीकाशः चन्द्रकोटिषु शीतलः शुद्धस्फटिकसङ्काशः त्रिनेत्रश्चेतनद्युतिः वामाङ्के सन्निषण्णास्य దేవి శ్రీ భువనేశ్వరి. ఇక్కడి నుంచి అమ్మవారి యొక్క విశేషమైన వర్ణన మనకు లలితా సహస్రనామాల్లో కూడా ఈ వర్ణనలే ఉన్నాయి. 12వ అధ్యాయం 18వ శ్లోకం నుంచి నవరత్న గణాకీర్ణ కాంచీదామ విరాజిత తప్త కాంచన సన్నద్ధ వైడూర్యాంగద భూషణ కనశ్రీశక్త తాటంక విటంక వదనాంబుజ లలాటకాంతి విభవ విజితార్థ సుధాకర బింబకాంతి తిరస్కారి రథనచ్చద విరాజిత లసత్ కుంకుమ కస్తూరి తిలకోద్భాసితానన దివ్య చూడామణిస్ఫార తెంచంద్రక సూర్యక ఉజ్జత్ కవి సమస్వచ్ఛ నాసాభరణ భాసుర చింతాకలంబిత స్వచ్ఛ ముక్తాగుచ్ఛ విరాజిత పటీరబంక కర్పూర కుంకుమాలంకృతస్తని విచిత్ర వివిధాకల్ప కంబు సంకాశకంధర దాడిమీఫల బీజాఫ దంతపంక్తి విరాజిత అనర్ఘ్యరత్న ఖడిత ముకుటాంచిత మస్తక మత్తాలిమాలా విరసదలకాఢ్యముఖాంబుజ కలంకకార్ష నిర్ముక్త శరచంద్రనిభానన జాహ్నవీసలిలావర్త శోభినాభిభూషిత మాణిక్యశకలాబద్ధ ముద్రికాంగుళిభూషిత పుండరీకదడాకార నయనత్రయ సుందరి కల్పితాచ్చ మహారాగ పద్మరాగోజ్వల ప్రభ రత్నకింకిణికాయుక్త రత్నకంకణ శోభిత మణిముక్త సరాపార లసత్పదక సంతతి మణిముక్త సరాపార లసత్పదక సంతతి రత్నాంగుళి ప్రవిదత ప్రభాజాలలసత్కర కంచుకీ గుంభితాపార నానారత్నత దిద్యుతి మల్లికామోది ధమ్మిల్ల మల్లికా విసరావృత సువృత్తనిబిడోత్తుంగ కుచభారాల సాశివ వరపాశాంకుశాభీతి లసద్బాహుచతుష్టయ సర్వశృంగార వేషాఢ్య సుకుమారాంగవల్లరి సౌందర్యధారా సర్వస్వా దివ్యాజకరుణామయీ నిజసల్లాప మాధుర్య వినిధ్వత్సిత గచ్చవి కోటి రవీందూనాం కాంతిం యా బిభ్రదీపరా నానాసఖీభిర్దాసీభిः తథా దేవాంగనాథిభిः సర్వాభిర్దేవతాభిస్తు సమంతాత్ పరివేష్టిత ఇచ్ఛాశక్త్యా జ్ఞానశక్త్యా క్రియాశక్త్యా సమన్విత లజ్జాతుష్టిస్తథా పుష్టిः కీర్తిः కాంతిక్షమాదయ బుద్ధిర్మేధా స్మృతిర్లక్ష్మీः మూర్తిమత్యోంగనా స్మృతాः యయా చ విజయా చైవాప్యజితా చాపరాజితా నిత్యావిలాసిని దోగ్ధ్రీ త్వఘోరా మంగళానవ పీఠశక్తయేతాస్తు సేవంతేయాం పరాంబికాం యస్యాస్తు పార్శ్వభాగే స్తః నిధీతౌ శంఖపద్మకౌ నవరత్నవహా నద్యః తథా వైకాంచనస్రవాः సప్తధాతువహా నద్యః నిధిభ్యాం తు వినిర్గతాः సుధా సింధ్వంతగామిన్యः తాः సర్వా నృపసత్తమా సా దేవీ భువనేశాని తద్వామాంకే విరాజతే సర్వేశత్వం మహేశస్య యత్సంగాదేవ నాన్యథా చింతామణిగృహస్యాస్య ప్రమాణం శృణు భూమిప సహస్రయోజనాయామం మహాంతస్తత్ప్రచక్షతే తదుత్తరే మహాశాలాः పూర్వస్మాద్విగుణా స్మృతాः అంతరిక్షగతంత్వేతత్ నిరాధారం విరాజతే సంకోచశ్చ వికాసశ్చ జాయతస్య నిరంతరం పటవత్కార్యవశతః ప్రళయే సర్జనే తథా శాలానాం చైవ సర్వేషాం చింతామణిగృహం ప్రోక్తం యత్ర దేవీ మహోమయీ ఏ ఉపాసకాः సంతి ప్రతిబ్రహ్మాండవర్తినः దేవేషు నాగలోకేషు మనుష్యేష్వితరేషు చ శ్రీదేవ్యాస్తే చ సర్వేపి వ్రజంత్యత్రైవ భూమిప దేవీక్షేత్రే ఏ త్యజంతి ప్రాణాన్ దేవ్యర్చనే రతాः తే సర్వే యాంతి తత్రైవ యత్ర దేవీ మహోత్సవ ఘృతకుల్యా దుగ్ధకుల్యా దధికుల్యా మధుస్రవాः స్యందంతి సరితः సర్వాः తథామృతవహాः పరాः ద్రాక్షారసవహాः కశ్చిత్ జంబూరసవహాः పరాः ద్రాక్షారసవహాः కశ్చిత్ జంబూరస
वहाः पराः द्राक्षारसवाः कश्चित् जम्बूरसवहाः पराः आम्रेक्षुरसवाहिन्यः सद्यस्तास्तु सहस्रशः आम्रेक्षुरसवाहिन्यः नद्यस्तास्तु सहस्रशः मनोरथफलावृक्षाः वाप्यः कूपास्तथैव च यथेष्टपानफलदा नन्यूनं किञ्चिदस्तु हि नरोगपरिदं वापि जरा वापि कदाचन न चिन्ता न च मात्सर्यं कामक्रोधादिकं तथा सर्वे युवानः सस्त्रीकाः सहस्रादित्यवर्चसः भजन्ति सततं देवीं तत्र श्रीभुवनेश्वरीं केचित् सरोकतापन्नाः केचित् सामीप्यतां गताः सरोपतां गताः केचित् सार्षितां च परे गताः यायास्तु देवतास्तत्र प्रतिब्रह्माण्डवर्तिनां समष्टये स्थितास्तास्तु सेवन्ते जगदीश्वरीं सप्तकोटिमहामन्त्राः मूर्तिमन्त उपासते महाविद्याश्च सकलाः साम्यावस्थात्मिकां शिवां कारणब्रह्मरूपां तां मायाशबलविग्रहाम् इत्थं राजन्मया प्रोक्तं मणिद्वीपं महत्तरं न सूर्यचन्द्रौ नो विद्युत् कोटयोऽग्निस्तथैव च एतशभासा कोट्यंशेनापि ते समाः एतशभासा कोट्यंशेनापि ते समाः क्वचिद्विद्रुमसङ्काशं क्वचिन्मरकतच्छवी विद्युद्भानुसमुच्छायं मध्यसूर्यसमं क्वचित् विद्युद्भानुसमुच्छायं मध्यसूर्यसमं क्वचित् विद्युत्कोटिमहाधारा सारकान्तिततं क्वचित् क्वचित् सिन्दूरनीलेन्द्रमाणिक्यसदृशच्छवि क्षीरसारमहागर्भधगद्धगितदिक्तटं काञ्च्या दावानलसमं तप्तकाञ्चनसन्निभं क्वचित् चन्द्रोपरोद्गारं सूर्योद्गारं च कुत्रचित् रत्नशृङ्गिसमायुक्तं रत्नप्राकारगोपुरं रत्नपत्रैरत्नफलैः वृक्षैश्च परिमण्डितं नृत्यन्मयूरशङ्खैश्च कपोतरणितोज्ज्वलं कोकिलाकाकलीलापैः शुकालापैश्च शोभितं सुरम्यरमणीयाम्बुलक्षावधि सरोवृतं तन्मध्यभागविलसद्विकचद्रत्नपङ्कजैः सुगन्धिभिः समन्तात्तु वासितं शतयोजनं मन्दमारुतसम्भिन्नचलद्रुमसमाकुलं चिन्तामणिसमूहानां ज्योतिषावितताम्बरं रत्नप्रभाभिरवितः धगद्धगितदिक्तटं वृक्षव्रातमहागन्धवातव्रातसुपूरितं धूपधूपायितं राजन् मणिदीपायुतोज्ज्वलं मणिजालकसच्छिद्रतरलोदरकान्तिभिः दिङ्मोहजनकं चैतत् दर्पणोदरसंयुतम् ऐश्वर्यस्य समग्रस्य शृङ्गारस्याखिलस्य च सर्वज्ञतायाः सर्वायाः तेजसश्चाखिलस्य च वै पराक्रमस्य सर्वस्य सर्वोत्तमगुणस्य च सकलाय दयायाश्च समाप्तिरिह भूपते राज्ञ आनन्दमारभ्य ब्रह्मलोकान्तभूमिषु आनन्दाय स्थिताः सर्वे तेऽत्रैवान्तर्भवन्ति हि इति देवर्णितं राजन् मणिद्वीपं महत्तरं महादेव्याः परं स्थानं सर्वलोकोत्तमोत्तमम् एतस्य स्मरणात् यत्सर्वं ఇక్కడ 71 శ్లోకం జాగ్రత్తగా 71 72 73 ఫలశ్రుతి ఏతస్య స్మరణాత్ సద్యః అక్కడ ఆపాలి ఏతస్య స్మరణాత్ సద్యః సర్వం పాపం వినశ్యతి ప్రాణోత్క్రమణ సంధౌ తు స్మృత్వా తత్రైవ గచ్చతి అధ్యాయ పంచకం త్వేతత్ పఠేన్ నిత్యం సమాహితః భూతప్రేత పిశాచాది బాధా తత్ర భవేన్నహి నవీనగృహ నిర్మాణే వాస్తుయోగే తథైవ చ పఠితవ్యం ప్రయత్నేన కళ్యాణం తేన జాయతే ఇది శ్రీదేవి భాగవతే మహాపురాణే అష్టాదశసాహస్ర్యాం సంహితాయాం ద్వాదశస్కంధే ద్వాదశోధ్యాయః. తన తండ్రి మరణానికి సర్పాలు కారణం అని జనమేజయ మహారాజు సర్పయాగం చేశాడు. తర్వాత ఆస్తిక మహాముని రావటం వల్ల సర్పయాగం ఆపేశాడు. ఆ దోషం పోవడం కోసం వ్యాసుల వారిని ప్రార్థించాడు. వ్యాసుల వారు వచ్చి చెప్పారు, నీ తండ్రి మరణానికి తక్షకుడు కారకుడు కాడు, నువ్వు అనవసరంగా సర్పాలను సంహరించావు, ఈ దోషం పోవాలంటే తప్పనిసరిగా నువ్వు దేవి భాగవతం వినాలి అని వ్యాసుల వారు జనమేజయ మహారాజుకు 18,000 శ్లోకాలు 12 స్కంధాలు కలిగినటువంటి దేవి భాగవతాన్ని వినిపించారు 9 రోజుల్లో. అందులో 12 స్కంధంలో
దశమ, ఏకాదశ, ద్వాదశ అధ్యాయాల్లో, అంటే చివరి 3 అధ్యాయాల్లో, ఇంకా తర్వాత 2 ఉన్నాయి. ఈ 3 అధ్యాయాల్లో మణిద్వీప వర్ణన చాలా విశేషమైనది. లలితాపరా భట్టారిక మణిద్వీపంలో ఉంటారు. ఈ మణిద్వీప వర్ణన, అలాగే దేవి భాగవతం మణిద్వీప వర్ణన విన్నవాళ్ళు తప్పనిసరిగా మణిద్వీపానికి వెళ్తారు, అమ్మవారిని దర్శించుకుంటారు. అంటే ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత అమ్మవారి దగ్గరే ఉంటారు, అమ్మవారిలో లీనమైపోతారు కూడా. ఈ విశేషం వ్యాసుల వారు చెప్పగానే జనమేజయ మహారాజు అడుగుతాడు, గురువర్య, మీరు అన్నట్టుగా నేను విన్నాను కదా ఇంతవరకు, ఈ ఫలితంతో మా నాన్నగారు మణిద్వీపానికి వెడతారా అని అడిగాడు. ఇలా ఆయన అంటుండగానే నారదుల వారు అక్కడికి వచ్చారు. వచ్చి, జనమేజయ మహారాజా, నీకు ఆ సందేహం అక్కర్లేదు, నేను మణిద్వీపం దగ్గర నుంచే వస్తున్నాను. నీ తండ్రి పరీక్షిత్ మహారాజు మణిద్వీపానికి చేరుకున్నాడు. నువ్వు దేవి భాగవతం వినడం వల్ల, మణిద్వీప వర్ణన వినటం వల్ల ఆయన అక్కడికి వెళ్ళారు. ఇంకా మణిద్వీపంలోనే అమ్మవారిని సేవిస్తూ ఉంటారు. అది విశేషమైన మోక్షం. నువ్వు కూడా విన్నావు గనక ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత నువ్వు కూడా అక్కడికే వెళ్తావు అని ఆయన చెప్పారు నారదులు గారు. తర్వాత ఆయన అడిగారు జనమేజయ మహారాజు, మా నాన్నగారు అక్కడికి వెళ్ళినట్టుగా నాకు ఒకసారి దర్శనం ఇప్పిస్తారా, నేను చూడగలనా అంటే, తథాస్తు అని చెప్పారట వ్యాసుల వారు. వ్యాసుల వారు తన యొక్క తపశ్శక్తితో ఆ దృశ్యాన్ని దర్శింపజేశారు జనమేజయ మహారాజుకు. జనమేజయ మహారాజు చూస్తుండగానే ఆయన తండ్రి పరీక్షిత్ మహారాజు అక్కడికి వెళ్ళాడు, మణిద్వీపానికి వెళ్ళాడు, అమ్మవారిని దర్శించాడు, అమ్మవారు సేవిస్తూ అలాగే ఆ పరంజ్యోతిలో ఈ జీవన జ్యోతి కలిసిపోయింది. ఆ విషయాన్ని స్వయంగా దర్శించాడు, సంతోషించాడు జనమేజయ మహారాజు. మనం కూడా ఆ విశేషాలను విని అమ్మవారి అనుగ్రహం పొందుదాం. ఇంకో విశేషం చివరిలో ఏం చెప్పారు, నూతన గృహ నిర్మాణానికి ఆటంకాలు ఏవైనా కలిగినా, గృహ నిర్మాణం తర్వాత ఏవైనా దోషాలు వస్తాయనుకున్నా, నిర్మాణానికి ముందు, నిర్మాణం తర్వాత తప్పనిసరిగా మణిద్వీపవర్ణన చదవండి, మనోవాంఛాభివృద్ధి పొందండి. గృహ నిర్మాణం పూర్తవుతుంది, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. కేవలం గృహ నిర్మాణమే కాదు, గృహదోషాలు, గ్రహదోషాలు, వాస్తుదోషాలు, నక్షత్రతత్వ దోషాలు, లగ్నగత దోషాలు, శనైశ్వర దోషాలు, అర్ధాష్టమ అష్టమ శనైశ్వర దోషాలు, కాలసర్ప దోషాలు, రాహుకేతు దోషాలు, ఏ దోషాలున్నా కూడా జాతకరీత్యా కానీ, పూర్వజన్మకృత పాప ఫలితంగా కానీ అన్నిటినీ పోగొట్టే శక్తి దేవి భాగవతానికి ఉంది, ప్రత్యేకంగా మణిద్వీపవర్ణనకు ఉంది. సర్వేభ్యః శుభం భవతు. తప్పకుండా మీరు వినండి, అనండి, అమ్మవారి అనుగ్రహం పొందండి. ఓం శ్రీమాత్రే నమః. యా దేవీ సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. శుభం భవతు. స్వస్తి.